షానొద్దుల సంధి జనం సినిమా టాకీస్లకు పోడే బంద్ చేసిర్రు. ఎందుకంటే ఇవాళ రేపు ఎసొంటి సినిమా అయినా హల్లి వీజుగా ఫోన్లోనే డౌన్లోడ్ అవుతుంది. అందుకే అయితే ఫోన్లా లేకుంటే టీవీలో చూస్తామాయే అన్నట్లు థియేటర్లకు పోతనే లేరు జనాలు అన్నట్లు సినిమా డౌన్లోడ్ అంటే యాదకొచ్చింది. ఐబొమ్మ ముచ్చటోడు పట్టుకొచ్చినాము చూడుర్రి. మొత్తానికి ఐబొమ్మ ఓనర్ అరెస్ట్ అయిండు. ఇన్నొద్దులు ఐబొమ్మ అనుకుంటే సినిమాలు చూసిరు కదా. అవోగా సైడ్ పెబ్బకి అన్ననే పేరు ఇమ్మడి రవి, ఊరు వైజాగ్ అట. అయితే ఏదో పని మీద ఫ్రాన్స్ దేశం నుంచి హైదరాబాద్ వచ్చిందట. ఇంతలా అన్న మీద గట్టి నదరేసిన సిసిఎస్ పోలీసులు జట్న పోయి కూకట్పల్లి అరెస్ట్ చేసిరు. అయితే ఈ సైట్ నడిపేది ఏ నడిని మనిషి అనుకురు కానీ తీరా చూస్తే సోర పిల్లగాడు. ఇంట్లో దోలాడితే 100 హార్డ్ డిస్కులు ఇంకా కంప్యూటర్ దొరికినాయట. ఇక అవన్నీ సీజ్ చేసిరు కాకీలు. 2 ఏళ్ల కింద మీకు దమ్ముంటే నా ఐబొమ్మ సైట్ని హ్యాక్ చేయరి, నేను కూడా ఏం చేస్తున్నా చూపిస్తానని సవాల్ చేసిండు కదా. అప్పటి సంధి నదిరేసిరు పోలీసులు. అట్లా సినిమా పైరసీ కేసు ముచ్చట్లు అసలైన దొంగ కోసం తిప్పలు పడుతుంటే ఇప్పటికి దొరికిండుగా ఓనరు. అన్నట్లు ఐబొమ్మ పేరులా ఐ అంటే ఇమ్మడినట. ఇక కరేబియన్ దీవుల పొంటి కూర్చొని మంచిగా సినిమాలన్నీ HD క్వాలిటీ పైరసీ చేసి నిర్మాతలకు వేల కోట్లలో చుట్టి పెట్టినట. సినిమాలను హ్యాక్ చేసే హ్యాకర్లకు ఒక్క సినిమాకు ₹1,00,000 చొప్పున ఇచ్చుకుంటా ఐబొమ్మ అనే పెద్ద నెట్వర్క్ను తయారు చేసిండు. అట్లా మమ్మల్ని ఎవ్వరిని ఆపలేరు, ఎవ్వరు వెతకలేరు. ఒకవేళ పని కట్టుకొని వెతికితే మాత్రం పోలీసు సర్కారు వెబ్సైట్ సుతా అన్ని హ్యాక్ చేసి పడేస్తే చూసుకోరు అనే రేంజ్లో ధమ్కి ఇచ్చినట. ఇక ఇదే ముచ్చట్టు సీరియస్గా తీసుకున్న పోలీసులు మొత్తానికి అరెస్ట్ చేసి కోర్టుకు పట్టుకుపోయారు. అంతేకాదు అకౌంట్లో ₹3 కోట్ల అంటే అవి ఫ్రీజ్ చేసి వెనుక మళ్ళీ ఇంకెంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడున్నారు అనేదంతా రాబట్టే పనులున్నారు. ఇట్లా ₹1,00,000 దంద చేసిన ఈ అన్న ఇంటామకు విడాకులు ఇచ్చి బయట దేశంలో వండుకుంటే ఈ కథ చేసినట. మరి ఇక పోలీస్ ఎంక్వైరీలో ఇంకేమేమి ముచ్చట్లు బయటకు వస్తాయేమో చూడాలి.